అందరికీ నమస్తే అండి. పోల్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? నిన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలింగ్ జరిగింది అసెంబ్లీ ఎన్నికలకు. సో పోలింగ్ పర్సంటేజ్ ఇంకా అఫీషియల్గా అయితే లెక్కలు బయటకు రాలేదు, ఫైనల్ పర్సంటేజ్ బయటకు రాలేదు. ఏదో రాత్రి 11:30 లెక్కల ప్రకారం, లేదంటే ఈసీ వాటర్ టర్నౌట్లో ఉన్న లెక్కల ప్రకారం అయితే 78% చూపిస్తున్నారు. కానీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కేస్తే, ఆ తర్వాత జరిగిన అర్ధరాత్రి వరకు జరిగిన పోలింగ్ లెక్కేస్తే అరౌండ్ 80-81% వరకు ఉండొచ్చు, 81% వరకే ఉండొచ్చు. అంతకన్నా ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోకర్ల. సో పోలింగ్ పర్సంటేజ్ అనేది మనం 81%కి ఫిక్స్ అవుదాం. సో ఈ ట్రెండ్స్ ఎవరికి అనుకూలం, ఎవరికి వ్యతిరేకం? అసలు ఓవరాల్గా నిన్న జరిగిన పోలింగ్ సరళిని మనం ఎలా విశ్లేషించవచ్చు? ఎవరికి అంటే ఏ పార్టీలు ఎటువంటి అంచనాల్లో ఉన్నాయి, ఓవరాల్గా ఈ అధ్యయనం ఎలా చేయొచ్చు మనం అనేది మనం ఈ వీడియోలో కాస్త డీటెయిల్డ్గా అనలైజ్ చేసుకుందాం. పాయింట్ టు పాయింట్, సబ్జెక్ట్ టు సబ్జెక్టు డీటెయిల్డ్గా అనలైజ్ చేసుకుందాం. సో ముందుగా మనం చూడాల్సింది పోలింగ్ జరిగిన తీరు. సో పోలింగ్ జరిగిన తీరు గతంతో పోలిస్తే కాస్త బెటర్. ఒక్క పల్నాడు జిల్లా, అండ్ తాడిపత్రి, దర్శి, ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో తప్పితే పల్నాడు జిల్లా మాచర్ల, నరసరావుపేట, గురజాల, తాడిపత్రి నియోజకవర్గం, అలాగే దర్శి, ఇలా కొన్ని ప్రాంతాల్లో తప్పితే ఇంకెక్కడ పెద్దగా కూడా బీభత్సమైన గొడవలు అంటూ ఏమీ లేవు. ఇక్కడ కూడా తాడిపత్రిలో కూడా ఒక 4-5 బూతుల్లో మాత్రమే గొడవ, దర్శిలో కూడా 2 బూతుల్లోనే గొడవ. సో ఆ నియోజకవర్గంలో ఉన్న వందలాది బూతుల్లో 2-3 బూతుల్లో గొడవ జరగడం పెద్ద వింతేమీ కాదు. అలాగే ఈ పల్నాడు జిల్లాలో కూడా ఆ నియోజకవర్గం మొత్తం మీద కొన్ని ప్రాంతాల్లోనే జరిగింది కాబట్టి పోలింగ్ మీద ఇది పెద్దగా ప్రభావం చూపించదు. ఈ గొడవలు అనేవి పోలింగ్ సరళి మీద పెద్దగా ప్రభావం చూపించదు. కాబట్టి మనం పోలింగ్ బాగానే జరిగినట్టు అంచనా వేయొచ్చు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు అనేది మనం చెప్పుకోవచ్చు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేశారు, ఎస్. ఇది మనం యాక్సెప్ట్ చేయాలి. అయితే ప్రలోభాలకు గురయ్యారా లేదా, ఇది కూడా మనం మరి స్వేచ్ఛగా ఓటేశారు కరెక్టే. ఓటు వేయడానికి ముందు ఏమైనా బెదిరింపులు ఎదుర్కొన్నారు, భయపడ్డారు. వాలంటీర్లు కొంతమందికి కొన్ని ఇళ్లకు వెళ్ళి ఖచ్చితంగా అధికార పార్టీకి ఓటు వేయమని చెప్పారు, పథకాలు ఆగిపోతాయని చెప్పారు. సో ఇది ఎంతవరకు పనిచేసింది, అది కూడా ఒక అనుమానం. ప్రలోభాలు మీన్స్ ఇక్కడ సాధారణంగానే మన రాష్ట్రంలో వైసీపీ మీద అంచనాలు ఎక్కువ ఉంటాయి. సాధారణంగా మన రాష్ట్ర ఓటర్లు అందరూ కూడా 90% మంది చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు, డబ్బులు ఉన్నోళ్ళు, డబ్బు లేని వాళ్ళు, ఎవరైనా సరే ఓటింగ్ అనేసరికి డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇచ్చిన వాళ్ళకే ఓటేస్తారని నమ్మకం లేదు. డబ్బులు తీసుకుంటారు 2 పార్టీల దగ్గర, కానీ ఓటు మాత్రం వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వేస్తారు. కేవలం 3-4% మాత్రమే ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఓట్లు వేస్తారు. అది పక్కన పెడదాం కాసేపు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 5,000 ఇచ్చిన చోట టీడీపీ వాళ్ళు 3 ఇచ్చారు కొన్ని చోట్ల కీలక నియోజకవర్గాల్లో. అలాగే కొన్ని చోట్ల వైసీపీ వాళ్ళు 2 ఇచ్చిన చోట టీడీపీ వాళ్ళు 15 ఇచ్చారు కొన్ని చోట్ల. ఇంకొన్ని చోట్ల వైసీపీ వాళ్ళు 3 ఇచ్చిన చోట టీడీపీ వాళ్ళు 2 ఇచ్చారు, ఒంగోలు లాంటి చోట. ఇలా కొన్ని ఉదాహరణలు మనం చెప్పకూడదులే. సో ఇలా జరిగింది. అంటే ప్రలోభాలకు గురి చేయడంలో 2 పార్టీలు పోటీ పడ్డాయి. సాధారణంగానే అధికార పార్టీ మీద అంచనాలు ఎక్కువ ఉంటాయి. వైసీపీ అంటే కాస్త అధికారంలో ఉన్నారు, అలాగే డబ్బులు ఎక్కువ సంపాదించుకున్నారు అనే అంచనాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళ అంచనాలకు తగ్గట్టు వాళ్ళు ఇచ్చారు. వీళ్ళు మేమేమీ తక్కువ కాదు, మేము కూడా ఎంతో కొంత సాటిస్ఫై చేస్తామనేటట్టు వీళ్ళు ఇచ్చారు. సో ప్రలోభాల విషయంలో ఇద్దరూ ఓకే. అయితే అదేంటన్నా నువ్వు పోల్ మేనేజ్మెంట్లో టీడీపీ వెనుకబడింది అన్నావు కదా, మరి ఇప్పుడు ఎలా చెప్తున్నావేంటి అని అనొచ్చు. అది కూడా చెప్తా, ఆ పాయింట్ కూడా చెప్తా. సో పోల్ మేనేజ్మెంట్ విషయానికి అంటే పోల్ మేనేజ్మెంట్ అంటే మద్యము, డబ్బులు, అలాగే వాటర్లను పోలింగ్ బూతులకు తీసుకెళ్లడము, ఇలా రకరకాల అంశాలు ఉంటాయి. వాటిల్లో టీడీపీ ఏమో సగటున 70% మంది ఓటర్లకు చేర్చగలిగింది. వైసీపీ వాళ్ళేమో 100% మంది ఓటర్లకు చేర్చాలని టార్గెట్ పెట్టుకున్న నాయకులు మింగేశారు.
క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్లో కొంతమంది నాయకులు పూర్తిగా పంచిపెట్టలేదు, మింగేశారు, వాళ్ళ దగ్గరే యాప్ పెట్టుకున్నారు. సో వైసీపీ వాళ్ళు కూడా సగటున 70% మందికే ఇచ్చారు. వీళ్ళేమో లేక ఇవ్వలేదు, టీడీపీ వాళ్ళేమో వాళ్ళ దగ్గర లేక ఇవ్వలేదు, వైసీపీ వాళ్ళేమో ఇచ్చినప్పటికీ మధ్యలో ఆగిపోయాయి, మధ్యలో వాళ్ళు మింగేసి ఇవ్వలేదు. సో ఈ విషయంలో పంపిణీల విషయానికి వచ్చేసరికి 70% రెండూ కూడా. సో ప్రలోభాల విషయంలో ఇద్దరు ఎవరూ తగ్గలేదు, వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు, వీళ్ళ స్థాయికి తగ్గట్టు వీళ్ళు ఇచ్చారు. ఇద్దరు కూడా ప్రతి నియోజకవర్గంలో యావరేజ్గా 70-75% మంది ఓటర్లకు ఇచ్చారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అరౌండ్ 80 to 81% పోలింగ్ నమోదయ్యింది. సో పెద్దగా గొడవలు జరిగినప్పటికీ పెద్దగా ప్రభావం లేదు. పోలింగ్ పర్సంటేజు ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయనేది మనం కట్టుబడి ఉండొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. ఎన్నికలు జరిగిన తీరు, ఓటర్ల అభిప్రాయాలు. ఇక్కడ ఓటు వేసి వచ్చిన తర్వాత ఎవరికి ఓటు వేశారు అని అడగడానికి కొన్ని మీడియాలు, కొన్ని నేషనల్ మీడియాలో, లేదా మాలాంటి ఛానళ్ళ వాళ్ళో, లేదంటే ఈనాడు, ఈటీవీ లాంటి పెద్ద సంస్థలో ఎవరో ఒకరు బయట ఉంటారు. ఓటు వేసి వచ్చిన వాళ్ళని అడుగుతారు, ఎగ్జిట్ పోల్స్ అంటారు దాన్ని. సో ఓటర్ల అభిప్రాయాలు, లేదా నాయకులో, లేదంటే ఆ ఊర్లో ఉన్న పెద్దలో, లేదంటే ఆ పక్కింటోళ్ళో ఎదురింటోళ్ళో అడుగుతారు, ఏంటి ఎవరికి ఓటు వేసావు అని. సాధారణంగా ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉంటుందంటే, యావరేజ్గా మనం 100 మంది ఓటర్లను అడిగితే అందులో 40 మంది చెప్తారు సమాధానం. ఎవరికి ఓటు వేశారనేది సాధారణంగా 40 మంది మాత్రం చెప్తారు. 100 మందిని మనం అడిగితే 60 మంది చెప్పరు, మీకు ఎందుకు అంటారు. ఒక 40 మంది మాత్రం చెప్తారు. సో నిన్న ఏం జరిగిందంటే, ఇది సాధారణంగా జరిగేది ఇది, కానీ నిన్న 100 మందిని అడిగితే అందులో 12 మంది మాత్రమే చెప్పారు. మిగిలిన 88 మంది కూడా చెప్పడానికి ఇసిగిపోయారు, చెప్పలేదు. అలాగే ఈ 12 మంది కూడా ఎక్కువగా వైసీపీ ఫ్యాన్ అని చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వం మీద ఉన్న ప్రభుత్వం అంటే భయం కావచ్చు, లేదా వాళ్ళకి ఎవరు ఓటు వేశామో అని తెలిస్తే మళ్ళీ వైసీపీ వస్తే ఏం చేస్తారనే భయం కావచ్చు, స్వేచ్ఛగా బయటకు చెప్పలేకపోయారు. సో కొంతమంది అసలు చెప్పలేదు. సాధారణంగా 40% అయినా బయటకు చెప్తారు, కానీ నిన్న 12% చెప్పారు. ఆ 12%లో కూడా ప్రతి 12 మందిలో 7 వైసీపీ అని చెప్పారు, 5 టీడీపీ అనే చెప్పారంట నిన్న కొన్ని నియోజకవర్గాల్లో. నేను ఒక 42 నియోజకవర్గాల్లో అబ్జర్వ్ చేశాను అక్కడ. సో దీని అర్థం ఏంటి, వైసీపీకి ఓటు వేస్తారని, వైసీపీ గెలుస్తుందని అని అనుకోవచ్చు మనం. కానీ వాళ్ళు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా అనేది కూడా అక్కడ ఎగ్జిట్ పోల్స్ వాళ్ళకి తెలిసిపోద్ది. ఎగ్జిట్ పోల్స్ వాళ్ళకి తీసుకునే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా. ఏదో బలవంతంగా అధికార పార్టీ వాళ్ళు అయ్యండి ఎందుకులే వెళ్తాను నాకు గొడవ, లేదు పక్కన ఎవరైనా వైసీపీ నాయకుడు ఉంటాడు, ఆ నాయకుడు ఉంటున్నప్పుడు మొహమాటానికి పోయి అవును ఆ పార్టీ అని చెప్పేయచ్చు, అలా కొన్ని ఉంటాయి. సో ఓటర్ల అభిప్రాయాలు, నిజాలు బయటకు రాలేదు అనేది అయితే స్పష్టం. ఎగ్జిట్ పోల్స్లో నిజాలు బయటకు రాలేదు. మనం ఆ విషయంలో సాధారణంగా ఎప్పుడు రెగ్యులర్గా జరిగే ఎన్నికలతో పోలిస్తే నిన్న ఓటర్ల అభిప్రాయాలు బయటకు రాలేదు, బయట ఎవరికీ చెప్పలేదు, ఎవరితో స్వేచ్ఛగా పంచుకోలేదు. దట్ మీన్స్ సైలెంట్ ఓటింగ్. సైలెంట్ ఓటింగ్, ఈ సైలెంట్ ఓటింగ్ ఎవరికి పడి ఉంటుంది? సో ఇప్పుడు ఎవరికి పడి ఉంటుంది అనేది చూద్దాం. అంటే నిన్న జరిగింది సైలెంట్ ఓటింగ్. ఎందుకంటే 80% కంటే ఎక్కువ నమోదవ్వడం, ప్లస్ సైలెంట్ ఓటింగు ఎవరికి చెప్పకుండా నమోదవ్వడం, ప్లస్ ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు బస్సులు ఏది దొరికితే అది పట్టుకొని ఓటు వేయడానికి రావడం, అలాగే ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్లు వాళ్ళు పోటీ పడి మరీ ఓటు వేయడం, ఇవన్నీ చూసుకుంటే సైలెంట్ ఓటింగ్ బీభత్సమైన ఓటింగ్ జరిగింది అనేది మనం ఖచ్చితంగా లెక్క వేయాలి. అంటే స్వేచ్ఛగా జరిగింది, ప్లస్ కసిగా జరిగింది, ప్లస్ సైలెంట్గా జరిగింది. ఇది ఓటు జరిగిన తీరు, ఓటింగ్ జరిగిన తీరు. కసిగా జరిగింది నువ్వు ఎలా చెప్పగలవంటే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ తీరు చూస్తే మనకు అర్థమవుతుంది. అలాగే సైలెంట్గా జరిగింది ఎలా చెప్పగలమంటే ఓటు వేసి వచ్చిన వాళ్ళు బయటకు వచ్చాక అభిప్రాయం చెప్పమంటే చెప్పలేదు. అలాగే స్వేచ్ఛగా జరిగింది అని ఎలా చెప్పగలం, ఇందాక చెప్పాను. సో ఇది ఓటింగ్ జరిగిన తీరు, ఓటర్ల అభిప్రాయాల వరకు. ఇప్పుడు మనం పార్టీల అంచనాలు లెక్కలు ఒకసారి మాట్లాడదాం. సో రెండు పార్టీలు కూడా, ఇటు టీడీపీ కూటమి, ఇటు వైసీపీ, ఎవరి అంచనాలు కూడా తగ్గట్ల. తెలుగుదేశం పార్టీలో
135 వస్తాయి, మినిమం 135 వస్తాయి, అంతకన్నా ఎక్కువ ఉంటాయి అని చంద్రబాబు గారు ఆఫ్ ద రికార్డ్ వాళ్ళ నాయకులతో చెప్పారంట నిన్న సాయంత్రం పోలింగ్ అయిపోయిన తర్వాత. ఇక్కడ వైసీపీ వాళ్ళు ఐపాక్ వాళ్ళేమో 128 మినిమం వస్తాయి అని చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైసీపీ పెద్దలందరూ కూడా 108 ఖచ్చితంగా వస్తాయని చెప్పుకున్నారంట. ఇది ఆ పార్టీ బాస్లు, ఆ పార్టీ యజమానులు చెప్పుకున్న మాటలు. 135కి పైగా వస్తాయని చంద్రబాబు గారు, 128కి పైగా వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్నారు. ఇక ఆ పార్టీలకు సంబంధించిన అనుకూల మీడియాలు, ఆ పార్టీల కోసం పనిచేస్తున్న సర్వే సంస్థలు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఇక్కడ షో టైమ్స్ రాబిన్ శర్మ గారి టీం, ఇక్కడ ఐపాక్ వాళ్ళ టీం, ఐపాక్ వాళ్ళేమో 97 నుంచి కనీసం 108 అయినా వస్తాయి అని ఒక రఫ్గా లెక్కలు వేసుకుంటున్నారు. వాళ్ళు ఇంకా ఫైనల్ లెక్క అయితే ఇవ్వలేదు, కానీ 97 నుంచి 108 అయినా సరే కనీసం వైసీపీకి వస్తాయి అని వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు దాదాపుగా 110+ వస్తాయి అని వీళ్ళు అంచనా వేసుకుంటున్నారు. షో టైమ్స్ రాబిన్ శర్మ గారి టీం వాళ్ళు. ఇక్కడ వీళ్ళ లెక్క వీళ్ళకు ఉందన్నమాట. అంటే పార్టీల అంచనాలు ఇలా ఉన్నాయి. సో సైలెంట్ ఓటింగు ప్లస్ ఏ ఓటింగ్ అయితే ఎక్కువగా పోల్ అవ్వదో, అర్బన్ ఏరియా ఓటింగు, యూత్ ఓటింగు, కుర్రాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ట్యాక్స్ పేయర్స్ పెద్దగా ఓటు వేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. సో వాళ్ళందరూ కూడా ఓటు వేయడానికి వచ్చారు. సో అది టీడీపీకే ఫేవర్ అవుద్ది. అలాగే సైలెంట్ ఓటింగ్ జరిగింది, అది మాకే ఫేవర్ అవుద్ది. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. మహిళా ఓటింగ్ కూడా వైసీపీకి అనుకూలంగా లేదు. మహిళల్లో శాంతి భద్రతల కారణంగా, ఆడపడుచుల భద్రత కారణంగా, అలాగే టీడీపీ ఇస్తామన్న స్త్రీ శక్తి నిధి, ఈ అమ్మకు వందనం, తల్లికి వందనం, ఆర్టీసీ ఉచిత ప్రయాణం, ఈ హామీల కారణంగా మాకే ఎక్కువ ఓటింగ్ పడింది. యూత్ ప్లస్ మహిళల ఓటింగ్ మాకే పడింది, కాబట్టి 135కి పైగా వస్తాయి అనేది తెలుగుదేశం పార్టీ అంచనా లెక్క. మహిళల ఓటింగ్ ఎక్కువ శాతం నమోదైంది కరెక్టే, కానీ అది మాకు ఫేవరు. మాకు రెగ్యులర్గా పడే కంటే 7% అదనంగా మహిళల ఓటింగ్ పడింది అని టీడీపీ వాళ్ళు అంతర్గతంగా చెప్పుకుంటున్నారు. సో అందుకు వాళ్ళు 135 అని పార్టీ లెక్కల్లో ఉన్నారు. అది పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనా ఏంటి? గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ ఓటింగ్ జరిగింది. పెన్షనర్సు అలాగే సంక్షేమ పథకాల లబ్ధిదారులు కూడా ఎక్కువగా ఓట్లు వేశారు. అవి మా ఓట్లే, మేము మొదటి నుంచి చెప్తున్నాం కదా మా ఓట్లు అని, అవి మా ఓట్లే నిన్న ఎక్కువ పోలయ్యాయి. సో తెలుగుదేశం పార్టీ అనుకూల వర్గాల ఓట్లేమో 40% పోలైతే మా అనుకూల వర్గాల ఓట్లేమో 55% పోలయ్యాయి. కాబట్టి మేము ఈజీగా గెలిచేస్తాం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనా ఉంది. అంటే ఎవరి అంచనాలు వాళ్ళకు ఉన్నాయి. ఎవ్వరు కూడా అంచనాల విషయంలో తగ్గడం లేదు. అసలు ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయి, ఎవరూ తగ్గడం లేదు, ఎవరూ వెనకడుగు వేయట్లేదు. ఇక ఇప్పుడు అసలైన పాయింట్కి వద్దాం. కొన్ని కీలకమైన అధ్యాయాలను, కొన్ని కీలకమైన అసలు కేస్ స్టడీస్, ఈ సైలెంట్ ఓటింగు, స్వేచ్ఛ ఓటింగు, యూత్ ఓటింగు, పార్టీల అంచనాలు ఇవన్నీ పక్కన పెడితే అసలు మనమేమనుకుంటున్నాం, మనకున్న పొలిటికల్ కామన్ సెన్స్ ఏం చెప్తోంది, అది మనం ఆలోచించాలి. అది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు. ఒకటి, నాన్ రెసిడెంట్ ఆంధ్ర పీపుల్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉండరు, తెలుగు వాళ్ళే మన ఆంధ్రప్రదేశ్లో ఉండరు. బెంగళూరు, హైదరాబాదు ప్లస్ ఇతర ప్రాంతాల నుంచి నిన్న మొన్న వచ్చిన మాట వాస్తవమా కాదా? కదా, గత ఎన్నికల్లో ఎప్పుడూ వాళ్ళు రాలేదు, కానీ నిన్న వచ్చారు. అంటే అర్థం ఏంటి? కూటమికి సానుకూలత, వాళ్ళకు ఓటు వేయాలనే వచ్చారు. ప్రభుత్వ వ్యతిరేకతకు ఒకటో నిదర్శనం అది. రెండోది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో సాధారణంగా 2019 ఎన్నికల్లో 50% పోలింగ్ నమోదైంది, కానీ 2024 ఎన్నికల్లో 90% పోలింగ్ నమోదైంది. పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగులే అలా ఓటు వేస్తే ఉద్యోగుల కుటుంబాలు ఏమైనా ఎటువైపు ఓటు వేస్తారు? సో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కూడా సచివాలయ ఉద్యోగులు పర్సంటేజ్ తీసేస్తే ఈ ఉద్యోగుల్లో, రెగ్యులర్ ఉద్యోగుల్లో కూడా ఒక 20% వైసీపీకే పడతాయి అనుకున్నా, ఓవరాల్గా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు దాదాపుగా 4,40,000 పోలయ్యాయి. సో ఒక్కొక్క ఇంటికి సుమారుగా 3 ఓట్లు ఉంటాయి అనుకున్నా, సుమారుగా 13,20,000 వరకు వాళ్ళకు ఓటింగ్ ఉన్నట్టు. ఆ 13,20,000 ఓట్లలో కూడా ఒక 30%
వైసీపీకి పడినా 70% టీడీపీకి పడతాయి. ఆ లెక్కలు అయితే మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. అలాగే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కారణంగానే దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు 2019 ఆ టైంలో ఓటు వేయని వాళ్ళు నిన్న వచ్చి ఓటు వేశారు. అది కూడా ప్రభుత్వ వ్యతిరేకతకు సాక్ష్యం. అలాగే నిరుద్యోగ యువత కావచ్చు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కూటమి అంటే మన కళ్ళెదురుగా కనిపిస్తున్న లెక్క ఏంటంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత స్పష్టం. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేక వర్గాలు కసిగా ఓటు వేశారు, విసిగిపోయి ఓటు వేశారు, అందుకే వాళ్ళు అంత కసిగా వచ్చారు అనేది స్పష్టం. సో మనకి ఇక్కడ అర్థం కాని అంశం అంతా ఏంటంటే నిజంగా మహిళలు ఎటువైపు ఓటు వేశారనేదే మనకు అర్థం కాని అంశం, ఎవరు కనపట్టలేని అంశం. మహిళలు మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరికి ఓటు వేశారనేదే మనకు అర్థం కాల. మనకి అర్థమైనవి ఏంటి ఇక్కడ మీకు చాలా స్పష్టంగా చెప్తాను చూడు. సో యువత ఓట్ బ్యాంకు ఎటువైపు ఉందో మనకు అర్థమైపోయింది. అలాగే ఎంప్లాయీస్ ఓట్ బ్యాంకు ఎటువైపు ఉందో మనకు అర్థమైపోయింది కదా. అలాగే ట్యాక్స్ పేయర్స్ ఓట్ బ్యాంకు ఎటువైపు ఉందో మనకు అర్థమైపోయింది కదా. మరి అన్నిటికంటే ఇవి తక్కువే, కానీ మహిళా ఓట్ బ్యాంకు ఎటువైపు ఉందో మనకు అర్థం కావట్లా. అలాగే మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ ఓట్లు ఎటువైపు ఉన్నాయో అర్థం కావట్లా. ఇవే ఎక్కువ ఓట్లు. వీళ్ళందరి కలిపితే ఎంత గట్టిగా 40% ఉంటాయి, బిలో 40% ఉంటాయి. కానీ వీళ్ళు ఓట్లు 60% అబోవ్ ఉంటాయి. సో వీళ్ళ ఓట్లే మనకు అర్థం కావట్లా. వీళ్ళు ఎటువైపు వేశారనేది అర్థమైతే మనం చాలా ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా పలానోళ్ళు గెలుస్తారని చెప్పొచ్చు. ఈ వర్గాల ఓట్లు 70% టీడీపీకి పడతాయని మనం చెప్తున్నాం, కానీ ఈ ఓట్లు ఎవరికి పడ్డాయనేది మనం చెప్పలేం, బయటకు రావట్లేదు ఆ విషయం. సో వీళ్ళు ఎవరికి వేశారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళు 50-50 వేస్తే చాలు, రెండు పార్టీలకు 50-50 వేస్తే వీళ్ళు ఆల్రెడీ 70% టీడీపీ కూటమికి వేశారు కాబట్టి టీడీపీ కూటమి ఈజీగా 52% ఓట్ షేరింగ్తో నిజంగా 135 స్థానాలకు పైగా గెలిచే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళు 50-50 వేస్తే, వీళ్ళు సగానికి సగం అటు సగానికి సగం ఇటు వేస్తే ఈ ఓటింగ్ ఎక్కువ పడిన కారణంగా టీడీపీ కూటమికి విన్ ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఈ ఓటింగ్లో వీళ్ళు ఎక్కువ కాబట్టి ఒక 48% టీడీపీకి వేసి 52% వైసీపీకి వేసిన ఒక వైసీపీ అంటే వీళ్ళు 48% టీడీపీ కూటమికి 52% వైసీపీకి వేస్తే అప్పుడు హోరాహోరీగా ఉంటుంది. వాళ్ళు ఈవెన్ 1% అయినా సరే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎక్కువ వాళ్ళవి కాబట్టి వాళ్ళు ఎక్కువ ఓట్లుగా పరిగణించాలి, గెలుపోవటములను శాసించే ఓట్లుగా పరిగణించాలి. సో వాళ్ళు 48% టీడీపీకి వేసి 52% వైసీపీకి వేస్తే అప్పుడు ఎవరు గెలిచినా 90-95 మధ్యలోనే ఉంటారు. జాగ్రత్తగా వినండి. వాళ్ళ ఓట్లు 50-50% పడితే సగానికి సగం అటు సగానికి సగం ఇటు పడితే ఈ ఓట్లు ఎలాగ టీడీపీ కూటమికి అనుకూలం కాబట్టి టీడీపీకి 130-135 వస్తాయి. వాళ్ళ ఓట్లు కనుక 48% టీడీపీ కూటమికి పడి 52% వైసీపీకి పడితే అప్పుడు ఎవరికి వస్తాయనేది క్లారిటీగా చెప్పలేం. ఎవరు అధికారం చేపట్టినా 90-95 మధ్యనే చేపడతారు. ఒకవేళ వీళ్ళ ఓటింగు 45% మాత్రమే కూటమికి పడి 55% వైసీపీకి పడితే వైసీపీ 120+ స్థానాల్లో ఉంటుంది, 120+ స్థానాలు. సో అది ఒక అంచనా అన్నమాట. ఇది మనం చేయాల్సిన అధ్యయనం. సో దీని మీద మనకి ఇంకా క్లారిటీ లేదు కాబట్టి మేబీ ట్రెండ్స్ తెలియడానికి ఇంకాస్త టైం పట్టచ్చు. నా పర్సనల్ అంచనా అయితే ఇప్పుడు వరకు ఇది. ఇంకా అప్డేట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ.